ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 అక్టోబర్ 2025. మధురమైన పిల్లలు, మీరు ఒక్కొక్కరిని ఫరిస్తాల్గా తయారు చేయాలి. మీరు అందరి కళ్యాణం చేసేవారు. పేదలను ధనవంతులుగా చేయటం మీ కర్తవ్యం. ప్రశ్న: తండ్రికి గల ఏ పేరు భలే సాధారణమైన ఆ కర్తవ్యం చాలా గొప్పది. జవాబు: బాబాను తోట యజమాని మరియు నావికుడు అని అంటారు. ఈ పేరు చాలా సాధారణమైనది, కానీ మునిగిపోవు వారిని దాటించటం చాలా గొప్ప కర్తవ్యం. ఎలాగైతే ఈత తెలిసిన ఈతగాడు ఒకరిద్దరికి తన చేతిని అందించి తీరానికి తీసుకెళ్తాడో, అలా తండ్రి చెయ్యి దొరికినందున మీరు స్వర్గవాసులుగా అవుతారు. అప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు. మీరు ప్రతి ఒక్కరి పడవకు ఆవలి ఒడ్డుకు చేరుకునే మార్గాన్ని చూపిస్తారు. ఓం శాంతి. స్మృతిలో పిల్లలు కూర్చునే ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహం కూడా ఉంది, అలాగని దేహం లేకుండా కూర్చున్నారని కాదు. కానీ తండ్రి అంటున్నారు, దేహాభిమానం వదిలి దేహీ అభిమానులై కూర్చోండి. దేహీ అభిమానం శుద్ధమైనది, దేహాభిమానం అశుద్ధమైనది. దేహీ అభిమానులు కావటం వలన మనం శుద్ధంగా పవిత్రంగా అవుతున్నామని మీకు తెలుసు. దేహాభిమానులు కావటం వలన అశుద్ధంగా అపవిత్రంగా అయిపోయాము. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది, ఇప్పుడు పతితమైపోయింది. మళ్ళీ పావన ప్రపంచం తప్పకుండా వస్తుంది. సృష్టి చక్రం తిరుగుతుంది. ఈ సృష్టి చక్రాన్ని గురించి తెలుసుకున్న వారిని స్వదర్శన చక్రధారులు అని అంటారు. మీలో ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే. ఆత్మకు సృష్టి చక్ర జ్ఞానం లభించింది. జ్ఞానం ఇచ్చేదెవరు? వారు కూడా తప్పకుండా స్వదర్శన చక్రధారులుగానే ఉంటారు. తండ్రి తప్ప ఇతర మనుషులెవ్వరూ ఈ జ్ఞానాన్ని నేర్పించలేరు. తండ్రి అయిన పరమాత్మయే పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలు, మీరు దేహీ అభిమానులుగా అవ్వండి అని అంటారు. సత్యుగంలో ఈ జ్ఞానం లేక ఈ శిక్షణ ఇచ్చే అవసరం ఉండదు. అక్కడ భక్తి కూడా ఉండదు. జ్ఞానం వలన వారసత్వం లభిస్తుంది. తండ్రి శ్రీమతంను ఇస్తున్నారు. దానివల్ల మీరు ఇలా శ్రేష్టంగా అవుతారు. మనం శ్మశాన వాసులుగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి శ్రేష్టమైన ఫరిస్తాలుగా తయారు చేస్తున్నారు. ఈ పాత ప్రపంచం శ్మశానగ్రస్తం అవుతుంది. మృత్యులోకాన్ని శ్మశానము అని అంటారు. నూతన ప్రపంచాన్ని ఫరిస్తాన్ అంటే స్వర్గము అని అంటారు. డ్రామా రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సృష్టిని ఎండిపోయిన వెదురు అడవి అని అంటారు. బాబా అర్థం చేయించారు. ఈ సృష్టి అంతటిపై ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. దసరా పండుగను కూడా జరుపుకుంటారు, చాలా సంతోషిస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలందరినీ దుఃఖం నుండి విడిపించేందుకు నేను కూడా పాత రావణ ప్రపంచంలో రావాల్సి వస్తుంది. ఒక కథ కూడా వినిపిస్తారు. మొదట నీకు సుఖం కావాలా దుఃఖం కావాలా అని ఎవరో అడిగారు. వారు నాకు సుఖం కావాలని అంటారు. సుఖంలో ఉంటే అక్కడకు ఎలాంటి యమదూతలు మొదలైన వారు రాలేరు. ఇది కూడా ఒక కథయే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సుఖధామంలో ఎప్పుడు మృత్యు రాదు. ఈ ప్రపంచం అమర్పురిగా అవుతుంది. మీరు మృత్యువును జయిస్తారు. మీరు ఎంతో సర్వశక్తివంతులుగా అవుతారు. అక్కడ ఫలానా వారు మరణించారని ఎప్పుడు అనరు. మరణం అనే పేరు కూడా ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. సర్పం కూడా శరీరాన్ని మార్చుకుంటుంది కదా. మీరు కూడా పాత శరీరాన్ని వదిలి నూతన శరీరంలోకి వస్తారు. అక్కడ పంచతత్వాలు కూడా సతోప్రధానం అయిపోతాయి. అన్ని వస్తువులు సతోప్రధానం అయిపోతాయి. ప్రతి వస్తువు, ఫలాలు మొదలైనవి కూడా అతి ఉత్తమంగా ఉంటాయి. సత్యుగాన్ని స్వర్గం అని అంటారు. అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు. వీరు ఉన్నంత సుఖంగా విశ్వానికి రాజులుగా ఇతరులెవ్వరూ ఉండరు. మనమే ఇలా ఉండినామని ఇప్పుడు మీకు తెలుసు. మీరు ఎంత ఖుషీగా ఉండాలి.
ప్రతి ఒక్కరిని దేవతలుగా చేయాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. వారంతా పేదవారు. ఎంతవరకు మీ చేతికి తండ్రి చేయి దొరకదో అంతవరకు స్వర్గవాసులుగా అవ్వలేరు. తండ్రి చెయ్యి అందరికీ లభించదు. తండ్రి చెయ్య మీకు మాత్రమే లభిస్తుంది. మీ చెయ్య ఇతరులకు లభిస్తుంది. వారి చేతులు మరికొంతమందికి లభిస్తాయి. ఇదెవరు ఒక్కొక్కరిని ఆవలి ఒడ్డుకు ఎలా చేరుస్తారో అలాగే మీరు మాస్టర్ నావికులు. అనేక మంది నావికులుగా అవుతున్నారు. ఇదే మీ వ్యాపారం అంటే కర్తవ్యం. మనము ప్రతి ఒక్కరి నావను దాటించే మార్గంను చూపించాలి. నావికుని పిల్లలు నావికులుగా అవ్వాలి. పేరు ఎంతో సాధారణమైనది. తోట యజమాని, నావికుడు. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు చూస్తున్నారు. మీరు స్వర్గంను స్థాపన చేస్తున్నారు. మీ స్మృతి చిహ్నం మీ ముందే నిలబడి ఉంది. క్రింద రాజయోగ తపస్సు, పైన రాజ్యం కనిపిస్తూ ఉంది. పేరు కూడా దిల్వాలా మందిరం. చాలా బాగుంది. తండ్రి అందరి హృదయాలను చూరగొంటారు. అందరికీ సద్గతినిస్తారు. హృదయం తీసుకునే వారెవరు? ఇది ఎవరికి తెలియదు. బ్రహ్మకు కూడా తండ్రి శివబాబాయే. అందరి హృదయాలు చూరగొనేవారు అనంతమైన తండ్రి. తత్వాలు మొదలైన వాటన్నిటి కళ్యాణం చేస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇతర ధర్మాల వారి శాస్త్రాలు స్థిరంగా ఉంటాయి. మీకు సంగం యుగంలో మాత్రమే జ్ఞానం లభిస్తుంది. వినాశనమైన తర్వాత ఏ శాస్త్రాలు ఉండవు. శాస్త్రాలు భక్తి మార్గానికి గుర్తు. ఇది జ్ఞాన మార్గం. తేడా చూశారు కదా. భక్తి అపారంగా ఉంది. దేవతలు మొదలైన వారి పూజల కొరకు ఎంతో ఖర్చు చేస్తారు. తండ్రి అంటున్నారు, వీటి వలన అల్పకాలిక సుఖం ఉంటుంది. ఎలాంటి భావన ఉంచుతారో ఆ భావన పూర్తి అవుతుంది. దేవీలను అలంకరిస్తూ ఎవరికైనా సాక్షాత్కారం అవుతే చాలు, ఎంతో సంతోషిస్తారు. లాభమేమీ ఉండదు. మీరాబాయి పేరు కూడా గాయనం చేయబడింది. భక్తుల మాల ఉంది కదా. స్త్రీలలో మీరాబాయి, పురుషులలో నారదుడు భక్తి శిరోమణులుగా పరిగణింపబడతారు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. మాలలోని పూసలైతే చాలామంది ఉన్నారు. పైనున్న పుష్పం శివబాబా. ఆ తర్వాత వీరి పూస అంటే జంట పూస. పుష్పానికి అందరూ నమస్కరిస్తారు. కొంతమంది ప్రతి పూసకు నమస్కరిస్తారు. రుద్రయజ్ఞంను రచించినప్పుడు అందులో కూడా శివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. శాలిగ్రామాలను అంత ఎక్కువగా పూజించరు. గమనమంతా శివుని వైపు ఉంటుంది. ఎందుకంటే శివబాబా ద్వారానే శాలిగ్రాములు ఇంత పవిత్రంగా తయారయ్యారు. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. పతిత పావనులైన తండ్రి పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతిత పావనులు. మీరు ఎవరికీ మార్గంను చూపుకుంటే చాలా చిన్న పదవి లభిస్తుంది. అయినా తండ్రి ద్వారానే లభిస్తుంది కదా. అది కూడా తక్కువైందేమీ కాదు. అందరికీ తండ్రి వారే. కృష్ణుణ్ణి అలా అనరు. కృష్ణుడు ఎవరికి తండ్రి అవుతాడు? కృష్ణుని తండ్రి అని అనరు. కృష్ణుణ్ణి తండ్రి అని అనరు. పిల్లలను తండ్రి అని అనలేరు. వివాహమైన తర్వాత పిల్లలు పుట్టినప్పుడు తండ్రి అని అంటారు. ఆ పిల్లలే వారిని తండ్రి అని అంటారు. ఇతరులెవరూ అనరు. పెద్దవారిని బాపూజీ అని పిలుస్తారు. వీరు అందరికీ తండ్రి కనుక సోదరత్వం అని అంటారు. ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటే ఫాదర్హుడ్ అనగా అందరూ తండ్రులే అవుతారు. పిల్లలైన మీరు పెద్ద పెద్ద సభలలో అర్థం చేయించవలసి వస్తుంది. మీరు ఉపన్యసించేందుకు ఎక్కడికి వెళ్ళినా ముందు ఏ విషయంపై మాట్లాడాలో దానిపై విచారసాగర మంథనం చేసి రాసుకోవాలి. తండ్రి అయితే విచారసాగర మంథనం చేయరు. కల్పకృతం ఏం వినిపిస్తారో అది వినిపించి వెళ్ళిపోతారు. మీరు టాపిక్పై అర్థం చేయించాలి. మొదట రాసుకున్న తర్వాత చదవాలి. మాట్లాడిన తర్వాత ఫలానా పాయింట్లు తెలిపించలేదని గుర్తుకొస్తుంది. ఏదో ఒక పాయింట్ తెలపలేదని ఇది చెప్పి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఏదో ఒక పాయింట్ మర్చిపోతారు. మొట్టమొదట సోదరులారా ఆత్మాభిమానులై కూర్చోండి అని చెప్పాలి. ఇది ఎప్పుడు మర్చిపోరాదు. ఎవరు
ఈ విధంగా అర్థం చేయించామనే సమాచారంను బాబాకు రాయరు. మొదట అందరికీ ఆత్మాభిమానులై కూర్చోండి అని చెప్పాలి. ఆత్మలైన మీరు అవినాశి. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానంను ఇస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. దేహదారులు ఎవ్వరిని గుర్తు చేసుకోకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనమంతా అక్కడ ఉండేవారము. మన తండ్రి కళ్యాణకారి అయిన శివుడు. ఆత్మలైన మనము వారి పిల్లలము. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి. నేను ఆత్మను. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. గంగా స్నానం మొదలైన వాటి వలన వికర్మలు వినాశనం అవ్వవు. తండ్రి ఆదేశమిస్తున్నారు, మీరు నన్ను స్మృతి చేయండి. వారు గీతను చదువుతారు. యదా యదా హి ధర్మస్య అని అంటారు. కానీ దాని అర్థం వారికి ఏమాత్రం తెలియదు. అందువలన బాబా సేవ కొరకు సలహా ఇస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేయండి. వారేమో కృష్ణుడు చెప్పినారని అంటారు. మీరు చెప్పాలి. శివబాబా పిల్లలైన మనకు తెలుపుతున్నారు, నన్ను స్మృతి చేయండి. నన్ను ఎంత స్మృతి చేస్తారో అంత సతోప్రధానమైన ఉన్నత పదవి పొందుకుంటారు. లక్ష్యం కూడా మీ ఎదుటనే ఉంది. పురుషార్థం ద్వారా ఉన్నత పదవి పొందుకోవాలి. వారు వారి వారి ధర్మాల్లో ఉన్నత పదవి పొందుకుంటారు. కానీ మనం ఇతర ధర్మాలలోకి వెళ్ళము. ఆ ధర్మాలన్నీ మీ ధర్మం తర్వాత వస్తాయి. వారికి కూడా మాకంటే ముందు భారతదేశంలో స్వర్గం ఉండేదని, భారతదేశం అన్నిటికంటే ప్రాచీనమైనదని తెలుసు. కానీ ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు. వారిని భగవాన్ భగవతీలు అని కూడా అంటారు. కానీ తండ్రి అంటున్నారు, భగవాన్ భగవతి అని అనరాదు. నేనొక్కడిని మాత్రమే భగవంతుణ్ణు. మనం బ్రాహ్మణులము. తండ్రిని బ్రాహ్మణుడు అని అనము. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. వారి శరీరానికి పేరు లేదు. మీ శరీరములన్నిటికీ పేర్లుంటాయి. ఆత్మ అయితే ఆత్మనే. అలాగే వారు కూడా పరమాత్మ. ఆ ఆత్మ పేరు శివుడు. వారు నిరాకారులు. వారికి సూక్ష్మ స్థూల శరీరం లేదు. అంతేకాని వారికి ఆకారం లేదని కాదు. ఎవరికి పేరుంటుందో వారికి ఆకారం కూడా తప్పకుండా ఉంటుంది. నామరూపాలు లేని వస్తువు ఏదీ లేదు. పరమాత్మ అయిన తండ్రి నామరూపాలు లేనివాడని అనుట గొప్ప అజ్ఞానం. తండ్రి కూడా నామరూపాలు లేక పిల్లలు కూడా నామరూపాలకు భిన్నంగా ఉంటే ఈ సృష్టే ఉండదు. మీరు ఇప్పుడు బాగా అర్థం చేయించగలరు. గురువులు చివర్లో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వారి రాజ్యం నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. అహింసో పరమో దేవీ దేవతా ధర్మం. డబల్ అహింసకులు అని గాయనం ఉంది. ఎవరినైనా చేయి చేసుకోవటం, దుఃఖం ఇవ్వటం అది కూడా హింసయే. తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తున్నారు, మనసా వాచా కర్మన ఎవరికి దుఃఖం ఇవ్వరాదు. మనసులో దుఃఖం తప్పకుండా వస్తుంది. సత్యుగంలో మనసులో కూడా దుఃఖం రాదు. ఇక్కడ మనసా వాచా కర్మన అన్నిట్లో వస్తుంది. ఈ వాక్యాలు మీరు అక్కడ వినను కూడా వినరు. అక్కడ ఎలాంటి సత్సంగం మొదలైనవేవీ ఉండవు. సత్సంగాలు సత్యం ద్వారానే సత్యంగా అయ్యేందుకు జరుగుతాయి. సత్యం ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి కూర్చుని నరుణ్ నుండి నారాయణునిగా తయారయ్యే కథను వినిపిస్తున్నారు. దీనివల్ల మీరు నారాయణునిగా అవుతారు. తర్వాత భక్తి మార్గంలో సత్యనారాయణ కథను చాలా ప్రీతిగా వింటారు. మీ జ్ఞాపక చిహ్నమైన దిల్వాలా మందిరం ఎంత బాగుందో చూడండి. తప్పకుండా సంగం యుగంలో హృదయం చోరుగొని ఉంటారు. ఆదిదేవుడు ఆదిదేవి వారి పిల్లలు కూర్చుని ఉన్నారు. ఇది అసలైన స్మృతి చిహ్నం. దీని చరిత్ర భూగోళాలు మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇవి మీ స్మృతి చిహ్నాలే. ఇది కూడా అద్భుతమే. లక్ష్మీనారాయణల మందిరంలోకి మీరు వెళ్తే మేము ఇలా తయారవుతున్నామని మీరంటారు. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు భిక్షకుని రూపంలో ఉన్నాడని చాలామంది అంటారు. తమోప్రధానము అనగా భిక్షకుడే కదా. పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు కదా. శ్రీకృష్ణుడు రాకుమారుడు, కానీ ఇప్పుడు బికారీగా ఉన్నాడు. తెల్లనివాడు నల్లనివాడు. మీకు కూడా
భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో తెలుసు. తండ్రి పేదల పెన్నిది. మనుషులు ఈశ్వరార్థం దానపుణ్యాలు కూడా పేదవారికే చేస్తారు. చాలామందికి తిండి గింజలే దొరకవు. పొను పొను గొప్ప గొప్ప ధనవంతులకు కూడా ధాన్యం దొరకదు. పల్లె పల్లెల్లో ధనవంతులు ఉంటారు కదా, వారిని దొంగలు దోచుకుంటారు. పదవుల్లో తేడా ఉంటుంది కదా. తండ్రి అంటున్నారు, నెంబర్ 1లో పోయేందుకు పురుషార్థం చేయండి. టీచర్ కర్తవ్యం సావధానపరచటం, గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి. ఇది బేహద్ పాఠశాల. మళ్ళీ రాజ్యస్థాపన చేసేందుకే ఈ రాజయోగం. అయినా పాత ప్రపంచం వినాశనం అవ్వాలి, లేకుంటే రాజ్యం ఎక్కడ చేస్తారు? ఇది పతిత భూమి. మనుషులు గంగా నదిని పతిత పావని అని అంటారు. తండ్రి అంటున్నారు, ఈ సమయంలో పంచతత్వాలన్నీ తమో ప్రధానమై పతితంగా ఉన్నాయి. మొత్తం మురికి చెత్త అంతా గంగా నదిలో కలుస్తుంది. చేపలు మొదలైనవి కూడా అందులోనే ఉంటాయి. నీరు కూడా మరో ప్రపంచం వలె ఉంటుంది. నీటిలో అనేక జీవులు ఉంటాయి. పెద్ద పెద్ద సముద్రాల నుండి కూడా ఎంతో ఆహారం లభిస్తుంది. అందువలన అది కూడా ఒక ఊరే అయింది కదా. ఊరిని పతిత పావని అని ఎలా అంటారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, పతిత పావనుడును నేను ఒక్కరినే. మీ ఆత్మ శరీరం రెండూ పతితమైపోయాయి. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా సుందరమైన వారిగా అవుతారు. అక్కడ ఇతర ఖండములేవీ ఉండవు. భారతదేశాందే ఆల్రౌండ్ పాత్ర. మీరంతా ఆల్రౌండ్ పాత్రదారులు. నాటకంలో పాత్రదారులు నెంబర్ వారుగా వస్తూ పోతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. బాబా అంటున్నారు, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు భావించండి. మనము పతిత పావనులైన గాడ్ ఫాదర్ విద్యార్థులం. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. అనగా వారు పతిత పావనులే కాక గురువు, టీచర్ కూడా అయ్యారు. తండ్రి కూడా వారే. వారు నిరాకారులు. ఇది ఇన్కార్పరియల్ గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయం. ఎంత మంచి పేరు! ఈశ్వర్ని ఎంతగానో మహిమ చేస్తారు. బిందువు అని వింటూనే ఆశ్చర్యం కలుగుతుంది. ఈశ్వర్ని మహిమను ఎంతగానో చేస్తారు. అయితే వారు ఎలా ఉంటారు? వారు బిందువు. వారిలో ఎంత పాత్ర నిండి ఉంది? ఇప్పుడు తండ్రి అంటున్నారు, దేహం ఉండినా గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా నన్నొక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గంలో నౌదా భక్తి చేయి వారిని సతోప్రధాన నౌదా భక్తులు అని అంటారు. భక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు తీవ్ర వేగంతో స్మృతి చేయాలి. తీవ్రంగా స్మృతి చేయువారి పేరే ఉన్నతంగా ఉంటుంది. విషయమాలలో పూసగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ప్రతిరోజు సత్యమైన తండ్రి ద్వారా వినాలి, సత్సంగం చేయాలి. ఎప్పుడూ మనసా వాచా కర్మన ఎవరికి దుఃఖంనివ్వరాదు. సెకండ్ పాయింట్, విషయమాలలో మణిగా అయ్యేందుకు లేక పాస్ విత్ హానర్గా అయ్యేందుకు స్మృతి వేగాన్ని చాలా తీవ్రం చేయాలి. మాస్టర్ పతిత పావన్లై అందరినీ పావనంగా చేసే సేవ చేయాలి. ఈరోజు వరదానము. పరమాత్మ స్మృతి యొక్క ఒడిలో ఇమిడిపోయే సంగం యుగి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మా భవ. సంగం యుగం సత్యుగ స్వర్గం కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచంలో అప్రాప్తి వస్తువేదీ లేదు అనేది ఇప్పటి గాయనమే. ఒక్క తండ్రి లభించారు అంటే అన్నీ లభించాయి. ఇప్పుడు పిల్లలైన మీరు ఒకప్పుడు అతీంద్రియ సుఖమనే ఉయ్యలలో ఊగుతారు. ఒకప్పుడు ఖుషి, ఒకప్పుడు శాంతి, ఒకప్పుడు జ్ఞానం, ఒకప్పుడు ఆనందం, ఒకప్పుడు పరమాత్మ వడి అనే ఉయ్యలలో ఊగుతారు.
పరమాత్మ వడి అంటే స్మృతి యొక్క లవ్లీన్ అవస్థ. ఈ వడి సెకండ్లో అనేక జన్మల దుఃఖంను, బాధను మర్పింపచేస్తుంది. కనుక ఈ శ్రేష్టమైన సంస్కారాన్ని సదా స్మృతిలో ఉంచుకొని భాగ్యవాన్ ఆత్మగా అవ్వండి. స్లోగన్: బాబా మీ పాట పాడాలి మరియు మీరు బాబా పాట పాడాలి. ఇలాంటి సుపుత్రులుగా అవ్వండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ముందు స్వయంపై యోగం యొక్క ప్రయోగాన్ని చేసి చూడండి. ప్రతి నెల లేక ప్రతి 15 రోజులకు ఏదో ఒక విశేష గుణం లేక ఏదో ఒక విశేషమైన శక్తిని స్వయం పట్ల ప్రయోగించి చూడండి. ఎందుకంటే సంఘటనలో లేక సంబంధ సంపర్కంలో పరీక్షలేమో రానే వస్తాయి. కనుక ముందు స్వయంపై ప్రయోగం చేసి చెక్ చేసుకోండి. పేపర్ వచ్చినప్పుడు ఏ గుణాన్ని లేక శక్తిని ప్రయోగించినందున ఎంత సమయంలో సఫలత లభించింది. ఎప్పుడైతే స్వయం పట్ల సఫలమవుతారో అప్పుడు ఇతరుల పట్ల కూడా ప్రయోగం చేసే ఉమ్మంగ ఉత్సాహాలు స్వతహాగానే వృద్ధి చెందుతూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.